ఇప్పుడు చాలా సీరియస్గా ప్రజాశాంతి పార్టీ ఈ రాష్ట్రమంతా పర్యటన చేస్తున్నాను. ఈరోజు రాజమండ్రి మీటింగ్కి మీరు వస్తారు, ఓన్లీ కోఆర్డినేటర్స్ మీటింగ్. రేపు ఉదయం విజయనగరం 10 గంటలకు, రేపు మధ్యాహ్నం 4 గంటలకు శ్రీకాకుళం, బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు భీమవరం, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు, శుక్రవారం ఉదయం 9 గంటలకు ఒంగోలు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి 4 గంటలకు నెల్లూరు, శనివారం మరలా ఇంకొక గుంటూరు ప్రోగ్రాం, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ. ఆ తర్వాత 3 డేస్ బ్రేక్ ఇచ్చి మరలా రాయలసీమ అంతా తిరిగి కోఆర్డినేటర్స్ని ఇప్పటికే 1,25,000 మంది ఉన్నారు. పాల్ ఆర్మీని 200 మందిని చేర్చారు, వాళ్ళందరినీ రెస్టోర్ చేస్తున్నాం. 78,000 మంది దైవజనుల్ని, ఒక్కొక్కరు 200 మంది 100 మంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు రెస్టోర్ చేస్తున్నాం. కమ్యూనిటీ డెవలప్మెంట్ వర్కర్స్ ఈ రాజమండ్రిలో, ఈ ఈస్ట్ గోదావరిలో 2,000 మంది ఉన్నారు, వాళ్ళని రెస్టోర్ చేస్తున్నాం. పొలిటికల్ని అన్ని 4 వింగ్స్ని కలిపి 30 రోజుల్లో బూత్ లెవెల్ వరకు కమిటీలు నిర్ణయించడం జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో నేను టూర్ చేస్తున్నాను, బహిరంగ సభలు పెట్టి మార్చిలో క్యాండిడేట్స్ని డిక్లేర్ చేస్తాం. మే 1st వీక్లో ప్రజాశాంతి పార్టీ ఏకైక బడుగు బలహీన వర్గాల పార్టీ. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. 3 అవినీతి ఉండదు, అవినీతి జరగనివ్వం. ఇప్పుడు జరిగిన అవినీతులు ఆపుతాం. దోచుకుంటున్నారు. ఇప్పుడున్న గవర్నమెంటు 50,000 ఎకరాల్లో లక్షల కోట్లు దోచుకున్నారు బెనామీ పేర్లు అని అపోజిషన్ వారు అంటున్నారు. ఇప్పుడున్న వారు అపోజిషనే లక్షల కోట్లు దోచుకుందని వీరు అంటున్నారు. ఎవరెంత దోచుకున్నారో నాకు తెలియదు, కానీ ఇన్వెస్టిగేషన్ వేస్తే తెలుస్తుంది. అవినీతి మాత్రం చాలా ఘోరంగా జరుగుతుందని మన అందరికీ తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు గారికి నేను సపోర్ట్ చేశాను, క్యాంపెయిన్ చేశాను, 18 మీటింగులు పెట్టి 2014లో. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేకపోయారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇవ్వలేకపోయారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు, చేయలేకపోయారు. సీమాంధ్రని సింగపూర్ చేస్తానన్నారు, చేయలేకపోయారు. లక్షల కోట్లు అప్పులు చేసేశారు. ఎవరు తీర్చుతారు? మరలా 602 ప్రామిస్లు ఇచ్చి చేయలేనప్పుడు ఇప్పుడు కొత్త ప్రామిస్లు ఇస్తే ఎవరు నమ్ముతారు? ఇంకా అలాంటి మూర్ఖులు ఉన్నారా లేదా? ఢిల్లీ ప్రజలు ఏ విధంగా అయితే 40 సంవత్సరాల పార్టీ ఉన్న బీజేపీకి 3 సీట్లు గెలిపించి 70 సంవత్సరాలైన కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా గెలవకుండా ఒక చిన్న నో నేమ్ కేజ్రీవాల్కి ఒక ఛాన్స్ ఇచ్చారు. అలాగే ప్రజాశాంతి పార్టీకి ఛాన్స్ ఇస్తారా? బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ. అభివృద్ధి అంటే ఏంటి చేసి చూపిస్తా. ఫస్ట్ డే రుణమాఫీ 50% చేస్తాం రైతులకు, వితిన్ 1 ఇయర్ 100% చేసి చూపిస్తా. మాటలు కాదు, ఇంతవరకు నేను పనులు చేసి చూపించాను. 37 సంవత్సరాలు వాళ్ళు 37 సంవత్సరాలు మాట్లాడి చూపించారు, మోసం చేసి చూపించారు, దోచుకొని చూపించారు. కుటుంబాలు బాగుపడ్డాయి, కులాలు బాగుపడ్డాయి, రాష్ట్రం దేశం నాశనం అయిపోయింది. రెండోది, నిరుద్యోగులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ప్రజాశాంతి పార్టీ .org. దయచేసి ఆ పార్టీలో ఎవరైతే నిరుద్యోగులు 1000 మందిని ఓన్లీ 10 రూపీస్ మెంబర్షిప్తో జాయిన్ చేస్తారో, విత్ వాటర్ ఐడీస్ది మాకు ప్రూవ్ చేసుకుంటారో, వాళ్ళకి ఉద్యోగాలు మే నుండి అక్టోబర్ 2 లోపున ఇస్తాం. అంతవరకు వాళ్ళకి 3,000 రూపాయలు ఫ్రీగా ప్రతి మంత్ గిఫ్ట్గా పంపిస్తాం. ప్రజాశాంతి పార్టీని అధికారంలోకి తేవాలి. గెలిచిన నియోజకవర్గాల్లో నిరుద్యోగులకే మేము సాయం చేస్తాం. నన్నొద్దు, మా పార్టీ వద్దు అని ఇంకెవరినైనా గెలిపించుకుంటే వాళ్ళకి మేము చెయ్యం. 175 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాలు మమ్మల్ని గెలిపిస్తే ఆ 100 నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నా చారిటీ తరపుని నాకున్న అమౌంట్స్లో నియోజకవర్గానికి 100 కోట్లు ఇస్తాం. 100 నియోజకవర్గాలు అయితే 10,000 కోట్లు. వితిన్ 5 ఇయర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని కట్టాను? ఈస్ట్ గోదావరిలో ఎంత చేశాను? ఎంత చేరిందో చేరలేదో నాకు తెలియదు. నేను డైరెక్ట్గా 10,000 కోట్లు మాత్రమే ప్రైవేట్ అంటే 100 కోట్లు 100 నియోజకవర్గాలు గెలిపించుకుంటే 100 కోట్లతో మంచి హాస్పిటల్, మంచి కంపెనీ, మంచి స్కూల్స్ ఎలాంటివి చేశాను ఇప్పుడు వరకు చేసి చూపిస్తా. 5 సంవత్సరాల్లో అందరం కలిసి అభివృద్ధి చేద్దాం. నేను ఏ కులానికి వ్యతిరేకం కాను, ఏ మతానికి వ్యతిరేకం కాను.
అభివృద్ధి చేసి చూపించాలి. మూడో పాయింట్, మా పీస్ మిషన్ రెస్టోర్ చేసుకుంటాం. మా చారిటీల ద్వారా ఈ 100 కోట్లు అన్నది మా చారిటీల ద్వారా చేస్తాను. 175 నియోజకవర్గాలు గెలిపించుకుంటే 175 నియోజకవర్గాలకి 100 కోట్లు ఎడిషనల్ అమౌంట్ ఇస్తా. 17,500 కోట్లు అవుట్ ఆఫ్ 1,05,000 crore, 15 బిలియన్ అంటే 10%. డైరెక్ట్గా కోఆర్డినేటర్లు పెట్టి, అందుకనే ఇప్పుడు కోఆర్డినేటర్లు అపాయింట్ చేస్తుంది దేనికంటే ఈరోజు కోఆర్డినేటర్సే రేపు లీడర్స్. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధే మన ధ్యేయం. ఒకే ఒక ఫోన్ నెంబర్ మీరు రాసుకోండి. ఆటోమేటిక్గా నిమిషానికి 100 మంది ఫోన్ చేయొచ్చు మీరు మెంబర్స్ అవ్వాలంటే. 9834976976 ఆటోమేటిక్గా లక్షల మంది జాయిన్ అయిపోవచ్చు. మేము మెంబర్సం కదా అనకండి, మరలా జాయిన్ అవ్వండి. వెబ్సైట్లో డైరెక్ట్ మీకు కరస్పాండెన్స్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.